హలో అండి, నేను మీ మౌనిక. ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఆవకాయ పచ్చడి. అది ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఇప్పుడు చూసేసుకోవచ్చు. ఎప్పుడు మీరు పెట్టుకున్న పర్ఫెక్ట్గా సంవత్సరం అంతా ముక్క గట్టిగా ఉండేలాగా పక్కా కొలతలతో ఈ వీడియోలో మీకు చెప్తానండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆవకాయ పచ్చడికి కావాల్సిన కాయలు మార్కెట్లోకి వెళ్ళి తీసుకున్నాక వాటిని కట్ చేయించుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలంటే ముక్క ఆ సైజులో కట్ చేయించుకొని మనం ఇంటికి తీసుకొచ్చి వాటిని పొడి క్లాత్ తోటి తడి లేకుండా నీట్గా దానిపైన ఉన్న పొర కూడా తీసేసుకొని తుడుచుకోవాలి. నీట్గా ఎంత తుడుచుకుంటే, ఎందుకంటే తడి ఉంటే మళ్ళీ పచ్చడి పాడైపోతుందండి. అందుకని వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు నీట్గా తుడిచేసుకోండి. తర్వాత మనకి ఇందులోకి అవసరమైనది సాల్ట్. నాకు కేజీ సాల్ట్ పట్టిందండి. 15 కాయలకి 6 కేజీల ముక్కలు వచ్చాయనుకున్నా కదా. సో చిన్న గ్లాసులో చూపిస్తున్నాను కదా, దాంతో 12 గ్లాసుల సాల్ట్ ఉప్పు వేసుకోవాలి. అది మాకు కేజీ పట్టింది. అలాగే కారం అదే గ్లాస్ తోటి కరెక్ట్గా 10 గ్లాసుల కారం, అంటే 800 గ్రాముల కారం. మీరు ఇంకా కారం కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి. సో నాకేంటంటే ఇంట్లో ఆడించిన కారం కాబట్టి నాకు సరిపోయింది. నెక్స్ట్ దీంట్లోకి మనం ఆవపిండి యాడ్ చేసుకోవాలి. అది 1/2 కిలో అండి, 250 గ్రామ్స్. మీరు ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు, లేదు మార్కెట్లో దొరుకుతున్నాయి అవైలబుల్గా. సో నేనైతే మార్కెట్లోదే వాడుతున్నాను, బాగుంది. సో అందుకని నేను అదే యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి మెంతిపిండి 50 గ్రాములు. మనకు 6 కేజీలకి మెంతిపిండి వచ్చేసి 50 గ్రాములు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువైనా మరి చేదు వస్తుంది కదా, అందుకోసం 50 గ్రాముల మెంతిపిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి. సో 1/2 కిలో ఆవపిండి, 50 గ్రాముల మెంతిపిండి, కేజీ ఉప్పు, అలాగే 800 గ్రాముల కారం ఇవి వేసుకొని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చెంచా పసుపు, కొంచెం కలర్ చేంజ్, టేస్ట్ కూడా బాగుంటుందండి. మేమైతే వేస్తాము, అందుకని మీకు అదే ప్రాసెస్ చెప్తున్నాము. సో 1 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు కొద్దిగా మిక్సీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేడి చేసి కొద్దిగా ఇంగు వేసుకొని నూనె దీనిలో కలపాలి. వేడి నూనె వేయాలి. వేడి నూనె. ఇంగు ఎంత వేయాలి? కొద్దిగా ఉజ్జాయింపు కొద్దిగా వేసుకుంటే చిటికెడు. ఓ స్పూన్ అని నూనె పోసుకొని. ఏ నూనె వాడాలి? కర్నూలు ఆయిల్, అంటే ఎవరిష్టం వాళ్ళది. శనగ నూనె వాడుకోవచ్చు, కర్నూలు ఆయిల్ వాడుకోవచ్చు, తినేవాళ్ళని బట్టి. అంటే పామాయిల్ వాడకూడదు అంతే కదా? పామాయిల్ వాడు, కర్నూలు ఆయిల్, శనగ నూనె ఇది. ఇప్పుడు చెప్పండి. అన్నీ వేసి కలిపినాక ముక్కలు వేసుకొని ముక్కలు కలుపుకుంటా బకెట్లో పెట్టి.
ఏయ్ తీసుకుంటే మొత్తం బకెట్లో పెట్టేసుకున్నాక మొత్తం మిగిలిన నూనె పైన పోసేస్తే సరిపోతుంది. ఆయిల్ వేసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 3 రోజుల తర్వాత తీసి చూస్తే మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా పైకి కిందకి కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు మొత్తం అన్నీ కూడా కరిగిపోతే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. సో అంతేనండి, ఆవకాయ పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.